గారికి నా యొక్క నమస్కారాలు. ఇక్కడ బోడబండలో ఇంత అద్భుతమైన పిరమిడ్ రావాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక అయితే తీరింది. ఇద్దరు మహానుభావులు ఇద్దరు అన్నారు. అమ్మగారు ఊళ్ళో కంటే ఇక్కడే అంటే రెండు ఒకటే బోడబండలో వస్తుంది అనేసి సారు రాముల వారి గుడికాడ అన్నారు. సారు ఇద్దరు అన్నారు ఒకేసారి ఒకే రోజు. ఇక్కడ వస్తుందంటే ఎవరు ఇస్తారబ్బా మహానుభావులు ఎవరు అనుకున్నాను. అన్న ఇక్కడ అమ్మ ఉంది, దేవతామూర్తి. చక్కగా అన్నకు ధ్యానం నేర్పించడం వల్ల ఈ యొక్క ధ్యానాన్ని ఉపయోగించుకొని దీంట్లో సార్థకం పొంది కుప్పాలపల్లికి వచ్చి సార్కు చెప్పడం జరిగింది. మా గ్రామంలో స్థలం ఉంది, ఇదే పిల్లలు ఇక్కడ కట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఈ స్థలం చూస్తే ఎందుకు ఈ స్థలంలో పోరాడుకుంటా ఉంది, ఎవరు ముగ్గురు తీసి ఇది వేస్ట్గా పడేస్తే దీంట్లో ఏందో లోటుకుంటా ఉంది, ఏం దొరుకుతుందో తెలియదు అనుకొని ఎగతాలు చేస్తారంట చాలామంది. కడతా అంటే ఏమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇది ఎందుకు నువ్వు ఇట్లా పని చేస్తున్నావు, బంగారు పని నీళ్ళు వస్తున్నావు, ఎండలో ఈ పనులు చేస్తున్నావు అంటే సరే నాకు పిచ్చి పట్టిపోయింది, నాకు ధ్యానం మందిరం కావాలి అని చెప్పేదాన్ని. ఇలా చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎగబడ్డం వల్ల ఇప్పుడు అందరూ ఎవరు వస్తారు అంటే ఒక్కరు రాని ఆ ఒక్కరు 1000 మంది అవుతారని సరే వచ్చి ఈ పిరమిడ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక్కరోజు కూడా పిరమిడ్ మూత పడింది లేదు. అంత అద్భుతంగా ధ్యానం చెప్పడం వల్ల ఉపయోగించుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా బాగుంది. ఆమె అయితే చాలా సీరియస్. ఆమె ఇంకా బతకదు అన్న బుజ్జమ్మ అని పేరు. చెప్తావా? అసలు ధ్యానం ప్రతిరోజు చేయడం వల్ల ఆమె ఒకరోజు నాకు ఫోన్ చేసినారు, అమలక్క మేడం ఇది చాలా సీరియస్గా ఉంది, ఎట్లా అవన్నీ పంపించేసేదా పిల్లలు వచ్చేదంటే ఆ పొజిషన్ చూడు ఎలా ఉందంటే వాంతులు అవుతుంది, ఆ బతికే స్థితి లేదంటే ఏం లేదు ధ్యానం అయితే చేయమని చెప్పండి. నిన్న ఇదిగోండి ఇంటికి తీసుకెళ్ళాను లేదంటే హాస్పిటల్ కంటే ఆమె ఇక్కడ వెళ్ళలేదు, పిరమిడే ఉపయోగించుకునేది. ఈరోజు ఆ పెళ్లి కూతురు లాగా ఉంది అని గ్రామస్తులే చెప్తున్నారు. ఎంత సీరియస్గా ఉన్నామా ఈ పిరమిడ్ వల్ల ఈమె ఎంత బాగుంది, మేము వస్తాము. నేనైతే అందరికీ పాంప్లెట్ ఇచ్చాము, ఒక ఇల్లు కూడా తప్పించలేదు. అక్క మేము రోనక్క మీకు అసలు ఆమె మళ్ళీ ఈమె బ్యాక్ పెయిన్ అనేసి ఇంకొక మేడం మోకాళ్ళ నొప్పులని ఒక్కొక్కరు అనుభవం. అమ్మ అయితే వాటర్లో పట్టుకొని నడుస్తుంది, ఇప్పుడు సింగిల్ వస్తుంది, సింహం అయిపోయింది ఇప్పుడు, అంత పరుగులు తీస్తుంది అమ్మ అయితే. ఇట్లా పిరమిడ్ వల్ల అందరూ చక్కగా ధ్యానం చేయడం వల్ల ఇలా జరుగుతుంది. ప్రతి నెల సెకండ్ సండే క్లాసులు పెట్టిస్తాను. మనవరాలు పుట్టినాక ఒక 3 నెలలు ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నాం. అమావాస్య ధ్యానం, పౌర్ణ ధ్యానం కంటిన్యూగా ఇక్కడ మెడిటేషన్ అయితే జరుగుతుంది. తర్వాత ప్రచారం అన్నీ జరుగుతున్నాయి, చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ పిరమిడ్ చక్కగా ఉపయోగించుకోవాలని నా కోరిక. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా